నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తప్పిదాలకు తావు లేకుండా పక్కాగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఇళ్ల జాబితా రూపకల్పన ప్రక్రియను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపడుతుంది. జిల్లాలో ఈ సర్వేను పక్కాగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఆయా నివాస ప్రాంతాల్లో ఇళ్ల జాబితాల రూపకల్పన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమవగా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా పరిశీలించారు. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్తో పాటు లంగ్డాపూర్ గ్రామంలో అధికారులు, సిబ్బంది ఇళ్ల జాబితా రూపకల్పన కోసం చేపడుతున్న చర్యలు, పాటిస్తున్న పద్ధతులను కలెక్టర్ పరిశీలన జరిపారు. నివాస గృహాల సర్వేకు సంబంధించిన స్టిక్కర్లను అతికిస్తూ వాటిపై నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఏ ఒక్క నివాస గృహాన్ని మినహాయించకుండా పక్కా పరిశీలనతో హౌస్ లిస్టింగ్ చేయాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పట్టణాల పరిధిలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. సర్వే కోసం ఎన్యూమరేషన్ బ్లాక్లోని ప్రతి ఇంటికి క్రమానుగత సంఖ్యను కేటాయించాలని, ఇళ్ల జాబితా పక్కాగా రూపొందితే సర్వే సమగ్రంగా చేపట్టబడుతుందని అన్నారు. నిర్దేశిత సర్వే ప్రణాళికను అనుసరిస్తూ 3 రోజుల్లోపు హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఎక్కడా కూడా డూప్లికేషన్ లేకుండా హౌస్ లిస్టింగ్ చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ జిల్లాలో సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సమగ్ర సర్వే ప్రక్రియపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, తహసీల్దార్ విఠల్ తదితరులున్నారు. ఫస్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో ఈ సోషో ఎకనామిక్ సర్వేలో మొదటిగా మనము హౌస్ లిస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ హౌస్ లిస్టింగ్లో ఏమంటే మనకి ఎన్యూమరేటర్స్కి ఏదైతే మనం ఆల్రెడీ సూపర్వైజర్స్కి ట్రైనింగ్ ఇచ్చామో, సో దాని ప్రకారంగా మనకి హౌస్ లిస్టింగ్ ఫామ్స్ ప్రతి ఇంట్లో కూడా ఆ ఇల్లు కవర్ అయ్యే విధంగా ఫస్ట్ మనం హౌస్ లిస్టింగ్ చేసుకుంటాము. ఆ ఎన్యూమరేషన్ బ్లాక్లో ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ప్రతి హౌస్కి ఒక నెంబరింగ్, అంటే ఆ ఎన్యూమరేటర్ పరిధిలో ఒక 150 హౌసెస్ ఉంటే 1 to 150 అలా నెంబరింగ్ ఇచ్చుకుంటూ ఒక హౌస్ లిస్టింగ్ అనేది మనము ఈ 3 days, ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 రోజులు ప్రిపేర్ చేసే విధంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం మనము
చేసుకుంటూ ఉన్నాము. సో మనకి అదేవిధంగా ఎక్కడైనా హౌసెస్ మిస్ కాకుండా గ్యాప్ ఏరియాస్ కూడా లేకుండా ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ హౌస్ లిస్టింగ్ బేస్ చేసుకొని మనకి డీటెయిల్డ్ సర్వే అనేది November 6th నుంచి మనము స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ హౌస్ లిస్టింగ్లో కూడా ప్రతి హౌస్కి కూడా ఒక యూనిక్ నెంబర్ టైప్ లాగా, అంటే మనకి ప్రతి బ్లాక్కి జిల్లా కోడ్, అదేవిధంగా మండల్ కోడ్, ఎన్యూమరేషన్ బ్లాక్ నెంబర్ ఇచ్చాము. సో ఆ బ్లాక్లో కూడా హౌస్కి కూడా 1-2 సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఎన్ని హౌసెస్ ఉన్నాయి అనేది మనము ఈ 1st, 2nd, 3rd ఎన్యూమరేషన్ బ్లాక్ వైజ్ నెంబరింగ్ అయిన తర్వాత 6th నుంచి మనము డీటెయిల్డ్ సర్వే అనేది స్టార్ట్ చేయడము జరుగుతుంది. సార్ డీటెయిల్ సర్వేలో ఫ్యామిలీ వైజ్ హౌస్ సర్వే అండి. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఫ్యామిలీస్, హౌసెస్. సో ఓన్లీ మనం ఎలా అయితే సెన్సస్లో తీసుకుంటామో ఆ విధంగా హౌస్ నెంబర్స్ హౌస్ తీసుకుంటాము. అంటే ఫ్యామిలీ అనేది కాదు, హౌస్ అనేది నెంబరు, దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు. సో ఆ డీటెయిల్స్ అనేది ఆ ఫామ్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని 3 పోలీస్ డివిజన్లలో దీపావళి పండుగ సందర్భంగా పేకట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 116 కేసులు నమోదు చేసి 597 మందిని అదుపులోకి తీసుకొని అధిక మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జి జిల్లా పోలీస్ కమిషనర్ సింధు శర్మ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో దీపావళి పండుగను పురస్కరించుకొని పేకాటను అరికట్టేందుకు జిల్లా ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా 31వ తేదీ నుండి November 1వ తేదీ ఉదయం 11 గంటల వరకు పేకాట ఆడుతున్న వారిని డివిజన్ల వారీగా కేసులు నమోదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 116 కేసులు నమోదు చేయడంతో పాటుగా 11,47,240 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ డివిజన్లో 53 కేసులు నమోదు చేసి 267 మందిని అరెస్టు చేసి 5,03,570 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. అలాగే ఆర్మూర్ డివిజన్లో 26 కేసులు నమోదు చేసి 138 మందిని అరెస్టు చేసి వారి నుండి 2,85,570 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే బోధన్ డివిజన్లో 37 కేసులు నమోదు చేసి 192 మందిని అరెస్టు చేసి వారి నుండి 3,58,100 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జి సిపి వివరించారు. మొత్తం 3 డివిజన్లలో 116 కేసులు నమోదు చేసి 597 మందిని అరెస్టు చేసి వారి నుండి 11,47,240 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్ఛార్జి జిల్లా పోలీస్ కమిషనర్ సింధు శర్మ వెల్లడించారు. దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై నియంత్రించడానికి ప్రత్యేక టీం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేదంటే అకాల వర్షాలకు నోటిదాకా వచ్చిన తిండి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెల రోజుల క్రితమే ప్రారంభం కావాల్సి ఉండగా నేటికి ప్రారంభం కాలేదు. రైతులు కోతలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. రోడ్లపై, మార్కెట్ యార్డ్లో కుప్పలుగా వరి ధాన్యాన్ని పోసి ఉంచారు. తేమ ఉన్న వరి ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత సంవత్సరం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులు కలగలేదన్నారు. కానీ ప్రస్తుతం కోతలు కోసి నెల రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. రోడ్లపై వరి ధాన్యాన్ని ఆరబెట్టి ఉంచామని, అకాల వర్షాలు పడితే నోటిదాకా వచ్చిన తిండి కొట్టుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. వడ్లు కోసి నెల రోజులు అవుతున్నాయి, ఇదివరకు కాంటలు చాలేవు. గవర్నమెంట్కు అసలు ఏమర్థమవుతుంది పోయిన సంవత్సరం చాలా అయినాయి ఈ టైం వరకు, అంటే ఇప్పుడు చాలా కావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు దాదాపు 20 రోజుల రైతులు ఇక్కడ మొగులవుతుంది, వర్షాలు పడే అవకాశం ఉంది. అప్పుడు వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి కాంటలు జల్దీ చాలా కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం. ఏదైనా నోటికి వచ్చిన పంట వర్షం పడితే మొలకలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ రైతుకు మ్యాచర్ 17 వచ్చింది, మళ్ళీ 24 అవుతుంది. మళ్ళీ 24 అయితే మళ్ళీ రైతు వీటిని వెడల్పు చేసి మళ్ళీ పలగొట్టి వీటిని కుప్ప వేసి నింపాలంటే మళ్ళీ రైతుకు ఇబ్బంది అయితే 20 రోజులు అయితే అట్లాంటి టైం బాగా అయిపోతుంది. కాంటలు జల్దీ చాలా కావాలని కోరుకుంటున్నాను.
దేశ స్వతంత్ర పోరాటంలో అలాగే ఐక్యత సమగ్రత కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అదనపు సిపి అన్నారు. భారతదేశంలో అన్ని సంస్థానాలను విలీనం చేసిన గొప్ప ఉక్కు మనిషి అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు పోలీస్ కమిషనర్లు ఆర్ కోటేశ్వరరావు, శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ ఏక్తా దివస్ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. భారతదేశ స్వతంత్రం పోరాటంలో మరియు దేశ సమగ్రత ఐక్యత కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిగా భారతదేశంలో గల అన్ని సంస్థానాలను విలీనం చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు. అనంతరం మార్చ్ ఫాస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పండగ వేళ కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పేకాట ఆడేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కిరాతకుడు కన్న తండ్రిని దారుణంగా హతమార్చాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని నస్రులాబాద్ మండలం నెమ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీపావళి పండుగ పూట జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. పేకాట కోసం తండ్రి కర్రె సాయిలును, కొడుకు కర్రె హనుమాన్లు డబ్బులు అడగగా ఆయన డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో కొడుకు విచక్షణ కోల్పోయి వ్యవసాయ పనిముట్టుతో కొంకితో తన తండ్రి తలపై మోదీ హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న నస్రులాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయిలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కయ్యం తీసి ఇక పెళ్ళంకు తిట్టిండు. పెళ్ళంకి ఎంబడబడ్డాడు. ఇక ఎందాకు అలా కూర్చున్నాం. పెద్ద మనిషి అలా పెద్ద మనిషి అయ్య కూర్చున్నాడు. ఇక ఏం రా ఇట్లా చేస్తే ఇట్లా అనుకుంటా అంటే అయ్య మీకు లేచిండు. వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు. కొట్టిండు. కొట్టిగా తాగినేసలే గట్టుకొని తీసిండు. కొట్టిండు. రప్పని స్పాట్లో చనిపోయింది. అసలు పత్తల గురించి పత్తలు ఆడదాం. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆర్థికంగా బలోపేతం కావాలని మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి అన్నారు. మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటీన్ను మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్త్రీ శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తూ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. మహిళలు ఐక్యంగా పనిచేస్తూ వ్యాపారంలో ముందుకు సాగాలని సూచించారు. స్త్రీ శక్తి క్యాంటీన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటనారాయణ, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, ఇంద్రకరణ్, నాయకులు బొగ్గుల ప్రభాకర్, వకీల్, మెప్మా అధికారి శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహిళా క్యాంటీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నేటి ప్రభుత్వం మహిళల్ని ఒక వ్యాపారవేత్తగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలని ఎంతో కోరుకుంటూ వారికి డాక్రా, మెప్మా, వీటి నుండి ఎన్నో రుణాలు అందజేస్తూ మహిళలందరూ కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను. కాబట్టి బోధన్ పట్టణంలో ఈశ్వర సమాఖ్య తరఫున ముగ్గురు కలిసి మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 2-3 క్యాంటీన్లు బోధన్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ పెట్టిన క్యాంటీన్ని ఇక్కడ ఉన్న బోధన్ పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, మరి అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి వారిని
ఓంకార్ గ్రూపు, విఘ్నేశ్వర సమైక్య. మేము ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామండి. మాకు ప్రభుత్వం ముగ్గురికి లోను మంజూరు చేసింది, 5 లక్షల లోను. సమైక్యలో నుండి 2 లక్షలు, శ్రీనిధి నుండి 3 లక్షలు తీసుకొని ఇక్కడ ఇందిరా మహిళా శక్తి అనే క్యాంటీన్ని ఓపెన్ చేస్తున్నాము. ఇది మాకు టీ, టిఫిన్, మీల్స్, స్నాక్స్ 5 to 9 దాకా నడుస్తూ ఉంటుంది సార్. మార్నింగ్ 5 నుండి నైట్ 9 దాకా నడుస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. మరియు ఆర్డర్లు తీసుకొని కూడా టిఫిన్స్ కానీ, మీల్స్ కానీ, స్నాక్స్ కానీ ఏవైనా ఆర్డర్స్ ప్రకారం ఎవరికైనా అవసరం ఉంటే కూడా ఆర్డర్స్ కూడా పట్టుకొని చేసుకుంటాము. మాకు ప్రభుత్వము ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మాకు మెక్మా సార్లు మాకు సపోర్ట్ చేసి చైర్పర్సన్ గారితో కానీ, కమిషనర్ గారితో కానీ మాట్లాడి మాకు ఇప్పించి పెట్టించినందుకు అందరికీ ధన్యవాదాలు. అవార్డుల మీద అవార్డులు పొందిన బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అప్పట్లో ఉత్తమ ఆసుపత్రిగా రికార్డుకెక్కింది. తాజాగా రక్తం శాంపిల్ తీసుకోకుండానే రక్త పరీక్షల రిపోర్టు అందజేసి తిరుగులేని రికార్డు సొంతం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నట్లు అధికారిక వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ సేవలకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ అవార్డులు వచ్చాయి. అయితే తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఆసుపత్రిలో పేదలకు అందుతున్న వైద్య సేవలకు ఈ సంఘటన దర్పణం పడుతోంది. గైని రామవ్వ అనే రోగి వాంతులు, విరేచనాలతో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చేరింది. బ్లడ్ రిపోర్ట్ తీసుకురమ్మని నర్సులు కుటుంబ సభ్యులకు చెప్పగా బ్లడ్ తీసుకున్నారేమో అని భావించిన ఆమె కుమారుడు గైని రవి ఆసుపత్రిలోని ల్యాబ్కు వెళ్లి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు అడగగా సిబ్బంది రిపోర్ట్ అందజేశారు. రిపోర్టును నర్సులకు ఇచ్చిన రవికి సందేహం వచ్చింది. తన తల్లి రక్త నమూనా సేకరించకుండా రక్త పరీక్ష ఎలా చేశారని నర్సులను ప్రశ్నించాడు. దీంతో డ్యూటీలో ఉన్న నర్సులు ఒక్కసారిగా కంగు తిన్నారు. బ్లడ్ శాంపుల్ లేకుండానే రిపోర్ట్ ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన రవి నిర్లక్ష్యంగా వివరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ తప్పిదంపై ఆసుపత్రి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ అవార్డు సాధించిన ఈ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాన్స్వాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో గైని రామవ్వ అని మద్దెల చెరువు పిట్ల మండల్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్కు బ్లడ్ తీసుకోలేరు. ఆయన బ్లడ్ రిపోర్ట్ తీసుకొని నాకు ఇచ్చిర్రు. దానికి ఎలాంటి పరిష్కారం లేదు. కాబట్టి మేడంకు, సూపరింటెండెంట్ మేడం గారికి ఒక నోటీసు లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇచ్చేస్తాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. సమగ్ర ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ముందుగా ఇండ్ల జాబితాను పక్కాగా రూపొందించి ఇంటింటికి స్టిక్కర్లు అతికించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఇండ్ల జాబితా రూపకల్పన ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వేగవంతమైన చర్యలు చేపడుతోంది. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జాన్కంపేట్, ఇతర గ్రామాలలో జరుగుతున్న సమగ్ర సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను సమగ్రంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ప్రకారం గుర్తించిన ఇంటికి వెళ్లి నమూనా పత్రాన్ని అందజేయాలని అన్నారు. ఈ నెల 6 నుంచి నిర్ణీత ప్రామాణిక పద్ధతిలో కుటుంబ ఇంటి వివరాలను క్రోడీకరించాలని చెప్పారు. ఇందుకోసం కేటాయించిన సిబ్బంది నుంచి సర్వే వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు నిర్ధారించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శంకర్ నాయక్, మన్మోహన్ వర్మ, ఎడపల్లి కార్యదర్శి నాగరాజ్ గౌడ్, జాన్కంపేట్ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ తదితరులున్నారు. నిర్దేశిత సమయంలోగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేయాలని రెంజల్ మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్ అన్నారు. వివరాల సేకరణలో తప్పులు దొర్లితే ఎన్యూమరేటర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెంజల్ మండలంలోని రైతు వేదికలో మండల స్పెషల్ అధికారి వాజిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన 83 మంది ఎన్యూమరేటర్లకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించిన పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వాజిద్ హుస్సేన్ సర్వేలో సేకరించాల్సిన వివరాలను సిబ్బందికి వివరించారు. ఎలాంటి తప్పులు లేకుండా సమగ్ర వివరాలను నిర్దేశిత ఫారంలో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఎన్యూమరేటర్లకు సంబంధిత పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ, ఐకేపీ సిబ్బందికి, ఆశా వర్కర్లకు గత 4-5 రోజుల క్రితం శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. శిక్షణ పొందిన 83 మంది ఎన్యూమరేటర్లు ఇంటింటా సర్వే నిర్వహించి సమగ్ర వివరాలు సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. ముందుగా కేటాయించిన బ్లాక్లలో గల ఇండ్లలో కార్డులు అందజేయాలని చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు ఇంటింటి పర్యటిస్తూ పూర్తి వివరాలను సేకరించి నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ మహమ్మద్ రఫీ, ట్రైనింగ్ అధికారులు కిషోర్, ఆనంద్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. మనం సోషో ఎకనామిక్ సర్వే గురించి నిన్న మీటింగ్, ఒక ట్రైనింగ్ జరిగింది. ఆల్ ఎన్యూమరేటర్స్కి ఆల్టుగెదర్ మనం 83 ఎన్యూమరేటర్స్ ప్లస్ రిజర్వ్లో కొన్ని పెడుతున్నాము. మళ్ళీ ఇవాళ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇవాళ నుంచి 3 days వరకు మనకు హౌస్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. ప్రతి ఇంటికి 20 స్టిక్కర్ అందుకోబెట్టి దీంట్లో ఫిలప్ చేస్తాము. అదేవిధంగా మనం డీటెయిల్స్ కూడా ఇంకొకటి లిస్ట్ ఉంది, దాంట్లో రాసుకుంటాము. ఆ తర్వాత ఈ విధంగా దీంట్లో హౌస్ స్టిక్కర్స్ అతకబెట్టేటప్పుడు ఇవి అన్నీ ఫిలప్ చేసుకుంటారు. ఆ తర్వాత మనకు యాక్చువల్ సర్వే అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ సర్వే 18 నవంబర్ వరకు జరుగుతుంది. అయితే ఇవాళ మనం సెకండ్ ట్రైనింగ్ ఇస్తున్నాము, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. బోధన్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయ పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నేటికి బేస్ లెవెల్ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. అందులో భాగంగా బోధన్ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న
ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు కేవలం బేస్ లెవెల్ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని గమనించిన కలెక్టర్ పనుల్లో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. వర్షపు నీరు నిలిచి ఉండడంతో పనులు చేపట్టలేకపోయామని, ఇకపై వేగంగా పనులు చేపట్టి వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఐటీసీలలో తరగతులు నేటి నుండి ప్రారంభం అయినందున భవన నిర్మాణ పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా సొంత భవనాలు అందుబాటులోకి వచ్చేలోపు ప్రత్యామ్నాయంగా ఐటీఐలలో ఏటీసీ తరగతులను నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. అభ్యర్థుల శిక్షణ కోసం కేటాయించబడిన యంత్ర సామాగ్రి ఇతర మెటీరియల్ పూర్తి స్థాయిలో వినియోగం అయ్యేలా చూడాలన్నారు. నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికన భవన నిర్మాణ పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ వికాస్ మెహతో, తహసీల్దార్ విఠల్, వైస్ ప్రిన్సిపల్ సరోజినీదేవి తదితరులున్నారు. మధ్యలో చదువు ఆపేసిన వారు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు పొందడానికి ఓపెన్ స్కూల్ ఎంతో దోహదపడుతుందని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ తుల రవీందర్ తెలిపారు. కావున అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఓపెన్ స్కూల్ నిర్వహణపై భారతీ ఛానల్తో రవీందర్ మాట్లాడారు. చదువు మధ్యలో ఆపేసిన 14 సంవత్సరాల వయసు గల పిల్లలు 10వ తరగతిలో చేరవచ్చని, 15 సంవత్సరాల వయసు గల 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరవచ్చని అన్నారు. ఇంటర్మీడియట్లో 5 సబ్జెక్టులుంటాయని, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్లో 1 సంవత్సరం మాత్రమే ఉంటుందని, ఇంటర్మీడియట్లో పాస్ అయి సర్టిఫికెట్ పొందిన వారు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చేసిన వారితో సమానమని, దీని ద్వారా ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని ఆయన సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో చేరడానికి ఓపెన్ స్కూల్లో 2000 రూపాయల ఫీజుతో పాటు పరీక్షా ఫీజు ఉంటుందని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 50 ఓపెన్ స్కూల్ స్టడీ సర్కిళ్లున్నాయని, కామారెడ్డిలో 38 స్టడీ సర్కిళ్లు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చదువు మధ్యలో మానేసినటువంటి వారు, ఏదైనా ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులతోటి చదువుకోలేనటువంటి వారు, 14 సంవత్సరాలు నిండినటువంటి వారికి అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సదావకాశము ఓపెన్ ఎస్ఎస్సి మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ 2024-2025 విద్యా సంవత్సరానికి గత జూలై మాసం నుంచి ఇప్పటి వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలో దాదాపు 46 సెంటర్లు, నిజామాబాద్లోని 53 సెంటర్ల వరకు ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలోని ఒక కేంద్రం ఉండేటట్టుగా పిల్లలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ డిఈఓ శ్రీ ఎన్వి దుర్గాప్రసాద్ గారు, కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ రాజు గారు నాకు ఆదేశాలు ఇస్తూ ప్రతి మండలంలో ఒక ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సెంటర్ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రతి మండలానికి ఒక ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ఉండే విధంగా కృషి చేస్తూ ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చదువు మధ్యలో మానేసినటువంటి వారు 14 సంవత్సరాలు నిండితే ఎస్ఎస్సిలో అడ్మిషన్ తీసుకోవచ్చు. 15 సంవత్సరాలు నిండి ఎస్ఎస్సి పాస్ అయిన వారు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఉండదు, ఒకే సంవత్సరం అంటే 1 సిట్టింగ్లో 5 సబ్జెక్టులు మీరు ఎంచుకున్నటువంటి గ్రూపులలో యథావిధిగా రెగ్యులర్గా ఏ గ్రూపులు అయితే ఉంటాయో అదే. ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇళ్లను పంచాలని ప్రభుత్వం చూస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో అర్హులైన వారి జాబితాను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే అర్హులైన నిరుపేదల అందరితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. అయితే ఇందిరమ్మ కమిటీలతో నిజమైన అర్హులైన గరీబోలని మోసం చేస్తుందని ఆరోపించారు. ఒకవేళ పేదలకు అన్యాయం జరిగితే అర్హులైన పేదలందరితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో
ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదని, డబల్ బెడ్రూమ్ల పేరుతో ప్రజలను మోసం చేసి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు తెరలేపిందని ఆయన అన్నారు. మార్పు కావాలని కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కడి కూడా దిక్కులేదని ఆయన అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో నిజమైన అర్హులైన వారికి కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇల్లు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో పేదోని సొంతింటి కలగానే మిగిలేలా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీ పేరుతో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల పేర్లను ఎంపిక చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని ధన్పాల్ హెచ్చరించారు. దేశంలోనే అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు అన్నారు. పెండింగ్ డిఏలు వెంటనే విడుదల చేయకపోతే పోరుబాట తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5వ తేదీన నగరంలోని ధర్నా చౌక్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా దేశంలోనే అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏను కూడా విడుదల చేయకపోవడంతో పెన్షనర్లను నిరాశకు గురి చేసిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన విజ్ఞప్తి. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇవాళ 11 నెలలైనా కూడా నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. అందులో ప్రధానమైంది 5 డిఏలు ఇచ్చేదుండే, కానీ ఒక డిఏ మాత్రం మొన్న ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పిఆర్సీకి సంబంధించినటువంటి రిపోర్టులు తెప్పించుకొని వాటిని అమలు చేయటం అనేటటువంటి కార్యక్రమం కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉంది. నగదు రహిత వైద్యం ఏదైతే అనేక సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామో ఆ ఇష్యూ ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ప్రభుత్వానికి ఇది పెద్ద గవర్నమెంట్ దీనిపైన ఆర్థిక భారం లేనటువంటి అంశాలు కూడా దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. ఇంకా అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. దీని మన హెల్త్కి సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కావచ్చు, లేకపోతే రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ కానీ లేకపోతే పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ట్రెజరీలో ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నాయి. మరి ప్రభుత్వం మాత్రం అనేక హామీలు ఇస్తూ ఉంది, మేము తక్షణమే విడుదల చేస్తామని చెప్తుంది, కానీ ఈ రోజు వరకు విడుదల చేయలేదు. దీని మూలంగా రిటైర్డ్ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఈ నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయి. జిల్లాలో చేసిన సేవలకు గాను రాష్ట్ర స్థాయి అవార్డులు ఐఎంఏకు రావడం చాలా సంతోషకరంగా ఉందని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ శాఖకు రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. ఈ అవార్డులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర మానసిక ఆరోగ్య అవగాహన కమిటీ కన్వీనర్ డాక్టర్ విశాల్కు మత్తు పదార్థాలు, మానసిక ఆరోగ్యం పట్ల రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినందుకు ఉత్తమ మానసిక ఆరోగ్య విశిష్ట పురస్కారం అందజేశారని అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ శ్రీశైలం తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయిలో డాక్టర్ కొట్టూరు శ్రీశైలంకు అధునాతన వైద్యంపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అవార్డు ప్రదానం చేశారు. ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ నీలి రామచందర్కు ఉత్తమ అధ్యక్ష విశిష్ట పురస్కారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ నిజామాబాద్ ఐఎంఏ శాఖ 2022 నుండి 24 సంవత్సరంలో చేపట్టిన సేవా కార్యక్రమాలకు గాను రాష్ట్ర స్థాయి అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.